అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కాపు టైగర్ అంబటి రాంబాబు గారు, ఈయనకు జగన్ రెడ్డి గారు రీసెంట్గా మీరంతా చూసే ఉంటారు, నాకంటే యాక్టివ్గా ఉన్నారు అందరూ, నేనే ఈ మధ్యలో యాక్టివ్గా లేను. మీ అందరికీ స్టోరీ అంత తెలుసు. కాకపోతే జగన్ రెడ్డి వచ్చి కాపు టైగర్ మా అంబటి రాంబాబు అన్న అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇందులో అసలు కాపు టైగర్ అనే ట్యాగ్ని ఏ విధంగా జగన్ రెడ్డి రాంబాబుకి ఇచ్చిండో నాకు అర్థం కాలేదు. కాపుల కోసం ఏమైనా ఉద్యమం చేసిండా, లేకపోతే కాపులకి రాజ్యాధికారం రావడం కోసం ఈయన ఏమన్నా ప్రయత్నాలు చేసిండా, లేకపోతే కాపులకి రిజర్వేషన్ కోసం ఏమన్నా కొట్లాడిండా? కనీసం ఈయన నోటి నుంచి మా కాపులు మా జాతిలో పుట్టిన గర్వంగా ఉంది, గొప్ప జాతి మాది అనే మాట కూడా అనకుండా కాపులు మాంసం తింటారు, మొద్దు బ్రెయిన్లు, మందు తాగుతాం, అది ఇది అని చెప్పి మాట్లాడి నేను ఇలాంటి ఆయనకు కాపు టైగర్ అనే ట్యాగు జగన్ రెడ్డి, అది జగన్ రెడ్డి వచ్చి ఇస్తాడు. ఇప్పుడు అంటారు కొంతమంది, మరి పవన్ కళ్యాణ్ కాపు టైగర్ అవుతాడా? మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా కాపుల రాజ్యాధికారం కోసం ఆయన కొట్లాడింది ఏంది? ఆయన సీఎం అయిందా? చంద్రబాబుని సీఎం చేసిండు కదా, మరి ఈయన మాత్రం కొట్లాడింది ఏముందని చెప్పి పవన్ కళ్యాణ్ అంటారు. మీరు పవన్ కళ్యాణ్ అనే ముందు నాకు గరికపాటి గారు మాకు ఇష్టమైన దేవుడు శ్రీకృష్ణుని గురించి ఒక వీడియోలో మాట్లాడతాడు. ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అంతా సుఖపడ్డారంటారు, కానీ ఏం సుఖపడ్డాడమ్మా ఆయన? శ్రీకృష్ణుని ఆనందదాయకమైన ఘట్టాలు చెప్పమంటే వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, పట్టుమని 10 ఘట్టాలు కూడా ఉండవంట. అదే ఆయనని బాధించిన ఘట్టాలు చెప్పమంటే 100 చెప్తా రాసుకోండి అంటాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జీవితం కూడా అలాంటిది. కొన్ని కోట్ల రూపాయలు లగ్జరీ లైఫ్ అయినా కూడా ఇవాళకి ఆయన 10 రూపాయలకు పనికిరాని పోరంబోగ్గాడి చేత మాటలు పెడతాడు, ఆయనని ట్రోల్స్ చేస్తారు, ఆయన మీద కామెంట్స్ రాస్తారు. ఎందుకంటే ఆయన వివాహ జీవితం అట్లనే 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోకుండా. తర్వాత కాపుల కోసమే, కాపులు రాజ్యాధికారం దక్కించుకోవాలా, ఆంధ్రలో మెజారిటీ కమ్యూనిటీ మనదే కాబట్టి ఖచ్చితంగా మనంతో పెద్దన్న పాత్ర పోషించి మనం గెలవాలని చెప్పి ఆయన ముందుబడి 2019లో పోటీ చేస్తే ఏం చేసేవారు అందరు కలిసి ఆయనని నిలబడ్డ 2 చోట్ల ఓడగొట్టిళ్ళు. అలాంటి ఆయన కాపుల్ని ఎట్లా అధికారంలోకి తీసుకొస్తాడు ఒకేసారి? కాబట్టి ఆలోచించి ఈరోజు డిప్యూటీ సీఎం అయింది కదా ఆయన. అలాంటి ఆయన సడన్గా సీఎం అయిపోవాలా, ఓవర్ నైట్లో గెలవాలి, ఆవేశాలు అందరికీ ఉంటాయి, కానీ ఆచరించే దగ్గర చాలా ఇబ్బందులు ఉంటాయి. అది ఆయన తీసుకున్నాడు. సరే, దాని గురించి ఎవరు మన గల్లా మాధవి తర్వాత రోజా గారు మాట్లాడతారు వీళ్ళ గురించి, అంబటి రాంబాబు గురించి. ఒకసారి ఇది పెంచుకున్న టీడీపీ కింద పెంచుకునే ప్రతి కుక్కకు కూడా ఈ సమర్థత ఉంది. నేను ఈ మీడియా పూర్వకంగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఇది ఇక్కడితో వదిలేయండి. ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఇది కనుక రిపీట్ అయితే. దీన్ని ఎవరు సమర్థించరు. గల్లా మాధవి గారు మాట్లాడిన దాన్ని ఎవ్వరు భూమి మీద సమర్థించరు. ఎందుకంటే అసలు 11కు పరిమితం చేసి అసలు వాళ్ళ కాలు చేతులు తలకాయ కూడా కోసి పడుకోబెట్టిండు పవన్ కళ్యాణ్. అలాంటి వాళ్ళకు మళ్ళీ మీరు కాళ్ళు అతికించి చేతులకు సర్జరీ చేసి మెడకాయ మీద తలకాయను పెట్టి వాళ్ళకు ఊపిరి ఊది ఆక్సిజన్ పెట్టి పైకి లేపుతారు. ఇప్పుడు వచ్చి అసలు వాళ్ళని పట్టించుకోవడం మానేసిళ్ళు జనాలు. వాళ్ళు ఏ విషయం పైన రోడ్లెక్కి పోరాటం చేసిళ్ళు అసలు వైసీపీ వాళ్ళు ఈ 2 సంవత్సరాల నుంచి మొద్దు నిద్రలో ఉన్నారు. వాళ్ళని మనమే లేపుతాను. గట్టిగా మాట్లాడితే టీడీపీ అయిపోయిందిరా, టీడీపీ పని అనుకున్న టైంలో సిబిఐని అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేసి ఎట్లయితే మళ్ళీ జగన్ రెడ్డిని ఓడగొట్టి కూటమిని అధికారంలోకి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిండో, ఈరోజు అంబటికి కూడా ఇంచుమించు అలాంటి అవకాశం, అలాంటి ఎలివేషన్ వేసేలా చేస్తారు మీరు అందరు కలిసి. అందరు మీన్స్ కూటమిలో ఉన్న టీడీపీ శ్రేణులు ఎక్కువగా.
కల్తీ అయ్యింది, లడ్డు అయ్యింది, ప్రసాదం అయ్యింది, ఓకే, దాని గురించి వ్యవహారాలు నడుస్తున్నాయి, మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు, పోట్లాడేటోళ్ళు పోట్లాడతారు, ఫ్లెక్సీలు అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టిళ్ళు. సరే, నాకు తెలిసినంతవరకు ఇది పక్కా ప్లానింగ్ తోటే అంబటి రాంబాబు తోటే కావాలని జగన్ రెడ్డి చేయించి ఉండొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో చీప్గా రెడ్డి కమ్యూనిటీ బిహేవ్ చేయదు కాబట్టి, వాళ్ళెవరు వాళ్ళను నోటుకొచ్చిన బూతులు తిట్టుకోకుండా ఉంటారు కాబట్టి, వాళ్ళైతే రాంబాబు చేత ఇప్పుడు ఎవరిని సిబిఎన్ని నోటుకొచ్చినట్టు తిట్టిస్తే ఖచ్చితంగా కాపుల్లో ఐక్యత పెరుగుతుంది, కమ్యూనిటీ పెద్దది కాబట్టి చీలికలు వస్తాయి, పవన్ కళ్యాణ్ మీద ప్రెషర్ వస్తుందని వాళ్ళు ఏదో ప్లానింగ్ చేసుకున్నారు. దానికి మంచి ఆద్యం పోసిల్లు కదా టీడీపీ వాళ్ళందరూ కలిసి. అసలు ఆయన అరెస్ట్ చేస్తే మనకు వచ్చేది ఏంది, ఆయన అరెస్ట్ చేయకపోతే మనకు వచ్చిన నష్టం ఏంది? ఆయన వచ్చి ఫ్లెక్సీ బీక్కొని పోతే ఏం పోతుంది? మరి ఒక దగ్గర బీక్తాడు, ఏమవుతుంది? అసలు ఆయన ఫ్లెక్సీలు పెట్టడం ఎందుకు? నడిచే కేసులు నడుస్తున్నాయి, ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవే నడుస్తాయి కదా. ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టినట్టు చేసి దానికి అతను స్పందించి దానికి మీరు ఇంకా స్పందిస్తే ఇలా జగన్ రెడ్డి గుంటూరుకు వచ్చినట్టున్నాడు, మళ్ళీ జనాల మధ్యలోకి వచ్చేటట్టు చేశారు, అక్కడ క్రౌడ్ గ్యాదర్ అవుతూ ఉంది, మళ్ళీ చర్చలు వేస్తూ ఉంది, మళ్ళీ ఏం చేస్తాలో నాకైతే అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు అయితే అసలు టీడీపీ పార్టీ కానీ జనసేన కానీ వైసీపీని పట్టించుకోకుండా వాళ్ళ అభివృద్ధి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే బెటర్. మళ్ళీ జనాలు తక్కువ అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఈ రివెంజ్ పాలిటిక్స్ కాసేపు పక్కన పెట్టి కేవలం డెవలప్మెంట్ పైన మనం ఫోకస్ పెడితే ఈ 5 ఏళ్ళ ఇన్ని పనులు అయినాయి, మళ్ళీ అవకాశం ఇస్తే ఈ మిగిలిపోయిన పనులు కూడా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ మోటో మీద మనం వెళ్ళాలా. ఆంధ్రలో ఫస్ట్ సారి సిబిఎన్ గెలిచిండు, 5 సంవత్సరాలే పవర్లో ఉన్నాడు. తర్వాత జగన్ వచ్చిండు, 5 సంవత్సరాలే పవర్లో ఉన్నారు. ఈసారి వచ్చిన వాళ్ళు కూటమి కనీసం 10 సంవత్సరాలు ఉండేలాగా మనం ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ మళ్ళీ వాళ్ళు చేసి వీళ్ళని వీళ్ళు చేసిరని వాళ్ళు పోయినసారి అదే కదా జరిగింది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ నోటుకు వచ్చినట్టు తిట్టి మరి కాపు టైగర్ అప్పుడు ఏం చెప్తాడు అంబటి రాంబాబు? పులిరాజా లేకపోతే ఏందినా తుప్పలల్లా పని కానిస్తాడా ఈ కాపు టైగరు అంబటి రాంబాబు? ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఓడరా మా పవన్ కళ్యాణ్ తిట్టడానికి? పార్టీలు వేరు, కమ్యూనిటీ వేరు, మా కాపుల దాంట్లో సరే నేను టైగర్ అయితే కనీసం పవన్ కళ్యాణ్ ఒక చిన్న టైగర్ అనుకోవచ్చు. సరే రాంబాబు అనే పెద్ద టైగర్ అనుకుందాం, పవన్ కళ్యాణ్ చాలా చిన్న టైగర్ అనుకుందాం. మరి నా ముందు నేనున్న పార్టీ నుంచి నువ్వు అధ్యక్షత వహించి మా ఊరిని తిడతావు, ఇట్లా పార్టీ వేరైనా కమ్యూనిటీ ఒకటే మాది, నువ్వు ఎందుకు ఈ మాట అన్నావు అని కనీసం పెద్ద పులి వచ్చి మాట్లాడితే బాగుండు. ముసలి పులి రాలే, పులిరాజు అంటే కమ్యూనిటీ పరంగా మీరు ఇట్లా ద్వారపూడి చంద్రశేఖర్ వచ్చి తిట్టడం, తర్వాత గుడివాడ అమర్నాథ్ తోటి బూతులు తిట్టించడం, అంబటి రాంబాబు తిట్టడం, కొడాల నాని తిట్టడం, పేర్ని నాని తిట్టడం, వల్లభనేని వంశీ తిట్టడం, జోగి రమేష్ తిట్టడం, రోజా తిట్టడం, వీళ్ళందరూ ఇట్లా తిట్టుకుంటా పార్టీని గుడిపించిండు. ఇప్పుడు మనం కూడా ఇలాంటి దాడులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మనం కూడా అనుకుంటా పోతే జనాలకు విరక్తి పుడుతుంది. మన పని ఏంది? మనకు అవకాశం ఇచ్చిళ్ళు 54 సీట్లు ఇచ్చిల్లా, 164 సీట్లు సార్, 175కు 164, 11 కదా వాళ్ళకి. 164 సీట్లు ఇచ్చినప్పుడు ఈ 5 ఏళ్ళలో ఇంత పనులు చేసినాం, ఇంకొక అవకాశం ఇస్తే ఇంకో 5 ఏళ్ళలో ఇంత చేస్తామని చెప్పి చూపెడితే ఖచ్చితంగా పవర్లోకి వస్తాం. కానీ రెడ్ బుక్, వైట్ బుక్ ప్లీజ్ దయచేసి ఇవన్నీ పక్కన పెట్టుర్రి, ఇది నా రిక్వెస్ట్. ఇప్పుడు రోజా ఏమో కౌంటర్గా మాట్లాడింది. ఇక రోజా మాటలు కూడా ఆల్మోస్ట్ నేను అవే చెప్పిన. ఎందుకంటే జగన్ అన్న 5 సంవత్సరాల ల్యాండ్ ఆర్డర్ని బాగా చక్కదిద్దినాం అని చెప్పి మాట్లాడింది. ఇందులో ఆమె మీరు ల్యాండ్ ఆర్డర్ని ఎక్కడ చక్కదిద్దిల్లమ్మా? అసలు ద్వారంపూడి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎన్ని బూతులు తిట్టిండు, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? అసలు అసెంబ్లీ సాక్షిగా అంబటి రాంబాబు ఏం తిట్టిండు, అంబటి రాంబాబు మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఆ రోజు కొడాల నాని నోటుకొచ్చినట్టు బూతులు మాట్లాడిండు, ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? వల్లభనేని వంశీ కూడా మాట్లాడిండు, అతని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు ఆ రోజు? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలామంది వెల్లంపల్లి కొబ్బరి చిప్పలు, వెల్లంపల్లి శ్రీనివాస్ వాడు, వీళ్ళందరూ ఎన్నెన్ని అనిల్ కుమార్ యాదవ్ అంటే అనిల్ కుమార్ యాదవ్ బూతులు ఏం తిట్టలే కానీ రెచ్చగొట్టుడు మాటలు మాట్లాడండి, బూతులు మాట్లాడలే. కానీ ఇక్కడ చూస్తే
తర్వాత ఇప్పుడు గల్లా మాధవను ఇంకొక ఆమె ఎవరు ఉన్నారు కొంచెం పెద్ద వయసు ఉన్న ఆమె కూడా అంబటి రాంబాబు స్లాంగే వాడుతుంది. టీడీపీ ఏదో గ్రంథాలయ చైర్మన్ ఏదో ఉన్నదన్నారు ఇందాక పోస్టింగ్ ఆమె వాళ్ళ హస్బెండ్ అనుకుంటా, ఇద్దరు బూతులు తిడతారని ఎవరు అన్నారు, రోజానే అన్నట్టుంది. ఎందుకు ఇది? రాంబాబు వాడిన మాటలు మీరు వాడతాళ్ళు, రాంబాబు పైన చట్టపరమైన యాక్షన్ తీసుకుంటారు. మీరు మాట్లాడిన మాటలకి ఎటువంటి యాక్షన్ లేకపోతే చూసే జనాలకు ఏమనిపిస్తుంది? జనాలు అవకాశం ఇచ్చింది మంచి పనులు చేయమని, అభివృద్ధి చేయమని, పేద బలహీన వర్గాలకి మంచి అవకాశాలు కల్పించమని, ఉద్యోగాలు ఇవ్వమని, ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టమని. ఏంలే, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మా అమ్మ పిలుస్తాను, వస్తా. సో దయచేసి వీటి మీద ఫోకస్ చేసి రెడ్ బుక్, రివెంజ్ పాలిటిక్స్ ఇవన్నీ తీసేసి ముందుకెళ్తే బాగుంటుంది. మీరు వాళ్ళలాగానే ముందుకెళ్తామంటే మాత్రం వాళ్ళలాగానే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కొత్తల్లో అధికారంలోకి వస్తారు. మంచిగా చెప్తాను నేను. మళ్ళీ ఇంకా వేరే రకంగా మీరు అనుకుంటే నేను చేసేది ఏం లేదు. ఎస్పెషల్గా ఇది కొంచెం టీడీపీ శ్రేణులకు దగ్గర ఉన్న వాళ్ళకు ఇది ఉపయోగపడితే మంచిదే. ఎంత కోపమున్నా భరించేవాడికి ఎక్కువ మద్దతు లభిస్తుంది. తిరిగి దాడి చేసేటోడికి ఆ వచ్చిన సింపతి అనేది పోతుంది. లోకేష్ 5 సంవత్సరాల పాటు చాలా భరించిండు. వాళ్ళ తల్లిని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని, వాళ్ళ నాన్నని ఎన్ని బూతులు తిట్టినా భరించిండు. అందుకు జనాలకు విరక్తి పుట్టి పవన్ కళ్యాణ్ కూడా అంతే. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని బూతులు తిట్టిండు పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా, లకారంతో తిట్టిండు. మరి తిరిగి పవన్ కళ్యాణ్ లకారంతో తిట్టిండా? పోనీ పవన్ కళ్యాణ్కి మద్దతుగా వచ్చిన జన సైనికులు ఆ రోజు ఎవరు, మన పంచకర్ల సందీప్ అన్న కానీ, మన గంటా స్వరూప గారు కానీ, లేకపోతే ఇంకెవరెవరు వచ్చారు మన జన సైనికులు ఆ రోజు చాలామంది వచ్చారు, పేరు నాకు గుర్తొస్తలేదు, దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. కానీ వాళ్ళందరూ కూడా బూతులు తిట్లా శాంతియుతమైన ధర్నా చేద్దామని వచ్చారు. వాళ్ళపైన కూడా వైసీపీ వాళ్ళు దాడి చేసిండ్రు. మా ఇంటి మీదకి వస్తే మేము ఊరుకుంటామా అని చెప్పి. తర్వాత ఏమైంది? 11 11 బజే, సిర్ఫ్ 11 భరించినాం కాబట్టి. అదే తిరిగి ఉల్టా చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేది నా ఒపీనియన్. దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.